హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు ఈరోజు మంచి న్యూస్ మనకు వచ్చిందనమాట. అదేంటంటే కనుక కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95,208 మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి, ఇక్కడ మెయిన్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం మంచి న్యూస్ అనమాట. ఇది చూద్దాం ఆ హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి. త్వరలో కానిస్టేబుల్ నియామకాలంట. వైకాపా హయాంలో అర్థవంతంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం. చూడండి, వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్థవంతంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియ సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సిహెచ్ ద్వారక తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇదనమాట, ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అవుతుందంట. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారు. ఆయన పాలనలో 5 ఏళ్లలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయలేదు. నిరుద్యోగులు నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన 3.5 ఏళ్ల తర్వాత 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ప్రాథమిక రాత పరీక్ష అనగా ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగతి లేకుండా వదిలేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకునిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పిన అంశం ఏంటంటే కనుక గత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా కానిస్టేబుల్కి సంబంధించి 6,100 పోస్టులు ఇస్తామని చెప్పి అవన్నీ కూడా మనకి ప్రతి సంవత్సరం ఇవ్వకుండా లాస్ట్ ఫైనల్గా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, అది కూడా సక్రమంగా వారు దానిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల అది కూడా ఓన్లీ ప్రిలిమ్స్ జరుపుకొని ఆగిపోవడం జరిగిందనమాట. కొన్ని రకాల కేసులు మనకి దాఖలై అవన్నీ కూడా పెండింగ్లో ఉంటూ వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాన్ని ముందుకు ఎవరు తీసుకువెళ్తున్నారంటే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుపోతూ ఉన్నట్టుగా ఆ వివరణ ఇవ్వడం జరిగింది. చూద్దాం, దానికి సంబంధించిన ఇంకా కొన్ని న్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,200 మంది హాజరవ్వగా వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇదనమాట, 4,58,200 మంది హాజరయ్యి పరీక్ష రాస్తే అందులో అర్హత సాధించింది 95,208 మంది మాత్రమే అనమాట. గత ఏడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయంట. వీరందరికీ ఆ వెంటనే రెండవ దశలో దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. ఓకేనా. గత ఏడాది మార్చి తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు. చివరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని కూడా వాయిదా వేశారనమాట. ఆ ఎన్నికలు అయిపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్ష నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందనమాట. నోటిఫికేషన్ జారీ కంటే 2 ఏళ్ల ముందు నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదంతో నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. అదేంటంటే అంతకుముందు నోటిఫికేషన్ మధ్యలో ఆగిపోయింది కదా, దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారన్నమాట ఎన్డీఏ గవర్నమెంట్. ఆ విషయాన్ని మనకు తెలియజేసింది చాలా ఇంపార్టెంట్. త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలు ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉందన్నమాట. దీనికోసం నియామక ప్రక్రియ పునరుద్ధరణ కోసం న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఇదేనమాట న్యూస్. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు క్వాలిఫై అయినారో ప్రిలిమ్స్, వాళ్ళందరూ కూడా ఎటువంటి సంకోచం లేకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ రెడీగా అయిపోండి. బాగా వేగవంతంగా అండి ఇప్పటి నుంచి అయినా కూడా, ఎందుకంటే మనకు రానే వచ్చింది అప్డేట్ కాబట్టి ఆగస్టు నెలాఖరులోగా మనకు షెడ్యూల్ ఖరారు అవుతుందంట.
ఆ తర్వాత ఆ డేట్స్ ఎప్పుడు మనకు డిక్లేర్ చేస్తారో ఓకేనా, అతి త్వరలోనే ఇది కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపలనే అయిపోతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఓకేనా. ఇంకా ప్రిలిమ్స్ అయిపోయింది అంటే మీ ముందు 2 ఉన్నాయి, ఒకటి ఈవెంట్స్, 2 మెయిన్స్ ఎగ్జామ్. కాబట్టి రెండిట్లో కూడా ఎవరు కూడా ఓకేనా, ఎవరు కూడా దానిని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మా సుమన్ ఇన్స్టిట్యూట్ తరపున ఓకేనా. అందరూ కూడా కోచింగ్ తీసుకున్న వాళ్ళు చక్కటి ప్రణాళికబద్ధంగా మీరు చదువుకోవాలి. అదేవిధంగా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇంకా సరిగ్గా మీరు సబ్జెక్ట్లో తరువుగా లేకపోతే కోచింగ్కి వచ్చేయండి. మేము చక్కగా మీకు కోచింగ్ ఇస్తూ డైలీ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట కానిస్టేబుల్కి సంబంధించి ఓకేనా. ఇంటెన్సివ్ బ్యాచ్ మేము కానిస్టేబుల్కి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎటువంటి ఫీజు లేకుండా మిమ్మల్ని చేర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు జాబ్ వచ్చిన తర్వాత కొద్దిగా అమౌంట్ మీ దగ్గర మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్ మిమ్మల్ని బాగా చదివిస్తూ కొన్ని సబ్జెక్టులు చెప్తూ డైలీ ఎగ్జామ్స్ పెడుతూ ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేలా ప్రణాళికలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్, ఇంటెన్సివ్ బ్యాచ్ పైన మీకున్న డౌట్స్ మీరు క్లారిఫై చేసుకొని ఇక్కడ చేరచ్చు అన్నమాట. ఓకేనా, రైట్.